బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్టీ ఇక సుమంత్ పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక వ్యాపారిని బెదిరించి 10 కోట్లు డిమాండ్ చేసినట్టుగా ఈ నేపథ్యంలోనే ఇక మాజీ ఓఎస్డీ సుమంత్పై కేసు నమోదైంది. సో కేసు నమోదు నేపథ్యంలోనే పోలీసులు ఇక సుమంత్ కోసం వేట మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. బట్ సుమంత్ మాత్రం పరారులో ఉన్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది. రైట్ నౌ దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు గాను ఇక కొండా సురేఖ అనేక వివాదాలకు ఇక కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఇప్పటికే కొండా ఫ్యామిలీ పైన కాంగ్రెస్ నేతలంతా కూడా తిరగబడుతున్నారు. ఆమె రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న వేళ ఇక మాజీ ఓఎస్టీ సుమంత్ పరారులో ఉండడం కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే సుమంత్ కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. ఓ వ్యాపారిని బెదిరించి 10 కోట్లు డిమాండ్ చేసినట్టు సుమంత్పై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇక డబ్బులు ఇవ్వలేదని దాడి చేశారని బాధితుడు గొంగడి హరికృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో తనకు తీవ్ర గాయాలైనట్టుగా చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా సుమంత్తో పాటు మరొక 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొదటగా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి మేడిపల్లి పోలీసులు జూబ్లీహిల్స్కు కేసును బదిలీ చేశారు. ఇక ఇప్పటికే కూతురు వ్యాఖ్యలే కొండా సురేఖకు తలనొప్పిగా మారగా ఇప్పుడు సుమంత్ వ్యవహారం మరింత డ్యామేజ్ చేస్తుంది. మరోవైపు కొండా సురేఖకు వ్యతిరేకంగా 15 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశం నిర్వహించి ఆమె పదవి నుండి తప్పుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కూతురు వ్యాఖ్యలపై సురేఖ వివరణ ఇవ్వగా పార్టీ దానికి సంతృప్తి చెందలేదు. ఇక వివరణ ఇచ్చేందుకు నేడు చివరి రోజు కావడంతో మళ్ళీ సురేఖ ఏమైనా మాట్లాడతారా, పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే ఒక ఆసక్తికర రాజకీయాలు అయితే తెలంగాణలో కనిపిస్తున్నాయి. బట్ ఏది ఏమైనప్పటికీ ఇక కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పరారులో ఉండడం మాత్రం కొంత చర్చనీయాంశంగా మారినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సో ఆయన మరి హత్యాయత్నం కేసులో ఆయన పైన పోలీసులు అయితే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. సో ప్రధానంగా మరి ఒక వ్యాపారస్తుని బెదిరించడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఆయన సుమంత్తో పాటు ఇంకొంతమంది మీద కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా మరి వినిపించుకోకుండా సుమంత్ దుర్భాషలాడుతూ అక్కడే ఉన్న ఇనుప రాడ్లతో హరికృష్ణ చేతులు కాళ్ళపై దాడి చేశాడని, కొద్దిసేపటికే అక్కడికి వచ్చినటువంటి అనుచరులతో హరికృష్ణను చంపేయడని చెప్పి వెళ్ళిపోయాడని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే సుమంత్ అనుచరులు ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తిక్, మహేందర్ రెడ్డి కర్రలు, ఐరన్ రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో పాటు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లుగా బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో హరికృష్ణ ఎడమ చేయి విరిగింది, తీవ్ర గాయాలై రక్తపు వాంతులు కూడా చేసుకున్నారు. అదే సమయంలో 2 పోలీస్ కానిస్టేబుల్ అక్కడికి చేరుకొని బాధితుడిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో తక్షణం వైద్యం చేయించుకొని వస్తానని చెప్పి బాధితుడు అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్ళాడు. గాయపడిన హరికృష్ణ తొలుత గాంధీ ఆసుపత్రిలో, ఆ తర్వాత చెంగిచెర్లలోని ఎస్వీఎస్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందాడు. ఇక ఎడమ చెయ్యి ఎముక విరగడంతో మెరుగైన చికిత్స కోసం ఉప్పల్లోని శ్రీ హెల్త్ కేర్ ఆసుపత్రిలో చేరగా వైద్యులు ఆగస్టు 10న శస్త్రచికిత్స నిర్వహించారు. ఇక ప్రాణభయం ఉండడంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతుండడం వల్ల మరి ఏదైతే ఫిర్యాదు చేయలేకపోయినట్టు కూడా హరికృష్ణ గురువారం మేడిపల్లి పోలీసులను ఆశ్రయించాడు. ఇక పోలీసులు సుమంత్తో పాటు అతని అనుచరులపై సెక్షన్ 109, 3, 5 కింద కేసు నమోదు చేశారు. ఘటన జూబ్లీహిల్స్లో చోటు చేసుకోవడంతో 0 ఎఫ్ఐఆర్ చేసి బదిలీ చేశారు. ఇక జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగానే మరి కొండా సురేఖ మాజీ ఓస్ట్ అయినటువంటి సుమంత్ను వెతకడం మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. సో తన పేరిట ఆర్టికల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ రియల్టర్లను ఒక కార్యాలయానికి పిలిపించి సుమంత్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా ప్రధానంగా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఇక పోలీసుల కథనం ప్రకారం మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ చెంగిచెర్ల రోడ్లోని ఆర్టీసీ కాలనీకి చెందిన గొంగిడి హరికృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారి జూలై 30న పని మీద ఊరెళ్ళాడు. ఇంటికి తిరిగి వచ్చాక దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ దగ్గర నుంచి అతనికి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా మాట్లాడాలని సుమంత్ చెప్పగా మరుసటి రోజు వస్తానని చెప్పాడు. ఇక జూలై 31న హరికృష్ణకు అతని స్నేహితుడు రాము ఫోన్ చేసి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న తన కార్యాలయానికి రావాలని సూచించారు. ఈ మేరకు అద్దె కారులో హరికృష్ణ మరో స్నేహితుడు కిరణ్తో కలిసి వెళ్ళాడు. కార్యాలయంలో రాముతో పాటు సుమంత్ కూడా ఉన్నాడు. నా పేరు చెప్పి బయట డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నావు అంటూ సుమంత్ తీవ్ర ఆగ్రహంతో హరికృష్ణను నిలదీశాడు. తాను ఎవరి వద్ద డబ్బులు వసూలు చేయలేదంటూ హరికృష్ణ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాతనే అసలైన
స్టోరీ మొదలైంది. ఇక దుర్భాషలాడుతూ హరికృష్ణను ఇనుప రాడ్లతో తన అనుచరులు కొట్టడం, ఇదంతా ఈ ఎఫ్ఐఆర్, పోలీస్ స్టేషన్ కేసు ఇదంతా కూడా అయింది. బట్ లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం మాత్రం కొండా సురేఖ మాజీ ఓఎస్డి కళ్యాణ్ పరారులో ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు అనంతరం ఇక దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక పరారులో ఉన్నటువంటి సుమంత్ కోసం అయితే పోలీసులు పలు బృందాలుగా ఆయన వెతకడం మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. బట్ ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొండా సురేఖ మరి కొంత వివాదాల్లో ఉంది. తన కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు గాను ఓవైపు పార్టీ నుంచి ఆమె రాజీనామా చేయాలనేటువంటి ప్రెజర్ రావడం, మరోవైపు తన మాజీ ఓఎస్డి కేసులో ఇరుక్కొని పరారిలో ఉండడం, ఇట్లా వరుస వివాదాల వలయంలో మరి కొండా ఫ్యామిలీ చిక్కినట్టుగా తెలుస్తోంది. మరి ఈ వరుస వివాదాల నుంచి కొండా ఫ్యామిలీ ఎట్లా బయటకు వస్తుంది, ఏం ఆలోచించబోతున్నది, ఏ వ్యూహంలో భాగంగా మరి వ్యూహాత్మక ప్లాన్ అమలు చేయబోతున్నది, ఆమె ముఖ్యమంత్రి వచ్చినాకనే తేల్చుకుందామని ఒక స్టేట్మెంట్స్ అయితే ఇచ్చింది. కాబట్టి మరి అన్ని వివాదాలకు కొండా ఫ్యామిలీ ఎట్లా చెక్ పెట్టబోతున్నది, ఎటువంటి చర్చకు దారి తీయబోతుంది అనేది భవిష్యత్తులో చూడాలి. బట్ ఇప్పటికి మాత్రము ఇక కొండా ఫ్యామిలీ ప్రస్తుతం ఇటు మీడియా, సోషల్ మీడియాలో అనేక కథనాలుగా మారుతున్నటువంటి పరిస్థితి, చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి చూద్దాం కొండా ఫ్యామిలీ ఏం డెసిషన్ తీసుకోబోతున్నది, వరుస వివాదాల నుంచి ఎట్లా బయటపడబోతున్నది అనేది.